పార్లమెంట్ ఎన్నికలలో మళ్ళీ నెగటివ్ రాకుండా మాకు ఓటు వేస్తారో లేదా భయంతో ఎన్నికల లోపు దరఖాస్తు తీసుకొని ఆశల పల్లకిలో ప్రయాణం చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ప్రజలకు అర్థమవుతున్నది ఎట్టి పరిస్థితులు ఆమె ఇది లేదు. కేసీఆర్ సంకల్ప బలమున్న ముఖ్యమంత్రిని, రాజు తలుచుకుంటే దెబ్బలకు కొదవన్న ముఖ్యమంత్రి, డబ్బులకు కొదవలేదన్న ముఖ్యమంత్రి, ₹1,00,000 రుణమాఫీనే 5 సంవత్సరాల కాలం చేయలేకపోయిండు. చివరికి హైదరాబాద్ రింగ్ రోడ్ అమ్ముకుంటే వచ్చిన 7,600 కోట్ల రూపాయలు, హైటెక్ సిటీలో ఎకరానికి 100 కోట్ల చొప్పున అమ్ముకున్న భూముల డబ్బులు తీసుకొస్తే కూడా వడ్డీకి సరిపోయినాయి తప్ప పూర్తి స్థాయిలో రైతు రుణమాఫీ జరగలేదు. మరి నేను కూడా ఆర్థిక మంత్రిగా పనిచేసిన అనుభవంలో చెప్తున్నా, 2 లక్షల రూపాయల రుణమాఫీ చేయాలంటే వాళ్ళ లెక్కల ప్రకారమే 34,000 కోట్ల రూపాయలని చెప్పిండు. ఒకటే దఫా అమలు చేయాలంటే సాధ్యమయ్యే పని లేదు. చూస్తూ ఉన్నాం, 2 సార్లు పోయిండు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి. మీ దండం పెడతాం, మాకు అప్పులు ఇవ్వండి, మా దండం పెడతాం, అప్పులు ఇవ్వమని చెప్పి కోరుతున్నారు. అమిత్ షా గారిని కలిసిండ్రు, ప్రధానమంత్రి గారు కలిసిండ్రు, ఆర్థిక మంత్రి గారిని కలిసిండ్రు. కానీ ఎట్లా పడితే అట్లా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎంత పడితే అంత అప్పు తెచ్చుకునే వెసులుబాటు ఉండదు. నీ జిఎస్డిపి మీద ఆధారపడి, గతంలో తీసుకున్న రుణాల మీద ఆధారపడి రుణం ఇస్తా తప్ప అంతకంటే కూర్చే ఆస్కారం లేదు.